డిస్టిక్ మల్లగూడ జాగీర్ గంధంగూడలోని లిబ్డమ్ విల్లాస్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సంవత్సరం పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో హోమాలు, ధ్వజారోహణం, గోమాత పూజ, శివపార్వతుల కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ విల్లాస్లోని సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, విల్లాస్లో ఉండే వారందరూ కూడా ఈ దేవాలయాన్ని నిర్మించడంలో మరియు ఇంత గొప్పగా నిర్వహించడంలోని ఎంతో సహకరించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టి మాధవరెడ్డి, రామయ్య గారు, విక్రమ్, శివారెడ్డి, కృష్ణమోహన్, డాక్టర్ విద్యాసాగర్, పూజారులు ప్రసాదరావు, రేవల్లి రాజు శర్మ, లిబ్డమ్ విల్లాస్లో ఉన్న సభ్యులు, వారి స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. పిలుస్తున్నాడు కోట్ల మనవాడు. కొద్దిసేపటికి పట్టు చీర కట్టుకొని ఎంతో రెడీ అయ్యి వచ్చింది. ఆ తల్లి ఏమన్నా అలా అంటుంది, అబ్బు బంగారు తల్లి, అబ్బో ఇలా చేసుకున్నావా అని మళ్ళీ శుద్ధి చేసి, మళ్ళీ స్నానం చేయించి, డ్రెస్ తీసి మొత్తం శుద్ధి చేసి, కొత్త డ్రెస్ వేసి మొత్తం అంతా రెడీ చేసింది. అప్పుడు మనవాడు వచ్చి అబ్బో నా బంగారు తల్లి అని గుర్తుపెట్టింది. తండ్రి తక్కువ అన్న నేను అనను. తల్లి గురువు లాంటిది, గుర్తుపెట్టుకోండి. తల్లి అనే గురువు దొరకాలి. గురువులలో కూడా వాడు మన మీదున్న మాలిన్యం అంతా కడగాలి, అజ్ఞానం అంతా తీసేయాలి, చెడునంతా తీసేస్తే తండ్రి అనే దేవుడు అనే వాడిని దగ్గరికి వస్తాడు. గురువు లేకుండా దేవుడు సాక్షాత్కారం కాదు. అప్పుడు దేవుడు నిన్ను ముద్దాడుతాడు, దగ్గర తీసుకుంటాడు. అందుకనే ప్రతివాడు గురువుని పెట్టుకున్నారు. రాముడు వశిష్ఠుని విశ్వామిత్రుని పెట్టుకున్నాడు. కృష్ణుడు సాక్షాత్ గురువే. కృష్ణం వందే జగద్గురు. మీకు ఏ గురువు నచ్చకపోతే కృష్ణుడిని గురువుగా పెట్టుకోండి. ఏకలవ్య శిష్యుల్లాగా మీరు సాధన చెయ్యండి. ఇక అన్ని దాడులు ఆయనే చెప్తాడు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఎట్లా ఉండాలి అన్ని ఆయన వెనక నుంచి ఇన్నర్ వాయిస్. అందుకనే నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు అనే పద్యం ఉంది కదా. అలాగే మీరు తల్లి తండ్రికి మనస్సులో ఉన్న నమస్కారం. వాళ్ళు దుర్మార్గ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు కొంతమంది. అందరికి మా చిన్న కొడుకుకే 10 ఎకరాలు ఇచ్చాడండి, మా ఆయనకి ఏమి ఇవ్వలేదు. పోనీ దుర్మార్గులే కావచ్చు, జన్మనైతే ఇచ్చాడుగా మీ ఆయనకి. మనసులో దండం పెట్టుకోండి. వాళ్ళ దుర్మార్గం వాళ్ళదే, మన మంచితనం మనదే. వాళ్ళకు దండం పెట్టకుండా ఎన్ని దేవుళ్ళకి అమ్మ వాళ్ళ అమ్మ నాన్నలకి రోజు దండం పెట్టేవాళ్ళు, ఫోటోలకి దండేసేవాళ్ళు. నేను కూడా మా అమ్మ నాన్నని గౌరవించాలి, అంతే కదండి. తొట్ట తల్లి దైవం ఎవరు ఈ లోకంలో? అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలి వాకిలి అమ్మ, అంతే కదమ్మా. అసలు ఎవరు ఫస్ట్ మనకి అమ్మనే దైవం. అమ్మనే అన్ని చూపిస్తుంది, ఇది మంచి ఇది చెడు. కానీ పెద్ద అయ్యాక అమ్మ నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను, నీకేం తెలియదు, నాతో నువ్వు మాట్లాడు. పాప వాళ్ళ పక్కన నెట్టేస్తుంటావు. ఆ మాట నేర్పింది కూడా వాళ్ళే. గౌరవిస్తే పెద్ద వయసులో వాళ్ళకి ఏముంటుందండి, మీరు బాగుండాలని ఉంటుంది. ఎందుకంటే మనం ఆ వయసుకు వెళ్ళబోతున్నాం. మనం అవి ఎదురు పడ్డప్పుడు మన బాధ మనకు ఉంటుంది. కొంత మనం చేస్తే పిల్లలు చేస్తారు. మరి నిత్యం గౌరవించారు, మనసులో దండం పెట్టుకుని పక్కన. అలా అమ్మతనమే ప్రాణం పోయడం. అందుకు చెప్పాను, స్త్రీ పురుషుడు ఇద్దరూ గొప్ప వాళ్ళే, ఇద్దరూ దేవతలే. ఇది అందున భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళము దేవతలతో సమానం. మిగతా దేశాల్లో అంటే నేను చెప్పను, రాక్షసులతో సమానమే. అక్కడ సంస్కృతి సాంప్రదాయం ఏమీ ఉండవు. అది వేదభూమి కాదు, కర్మభూమి కాదు, దేవతలు నడయాడిన భూమి అసలే కాదు. నేను ఎక్కడన్నా చాలా మంది గొప్ప సూర్యాస్తమయం, సూర్యోదయం, 3 కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉన్న ఏకైక భూమి అంటే నేచర్కి కరెక్ట్గా ఉన్న భూమి మనదే. మిగతావన్నీ అడ్జస్ట్ అవుతున్న భూములే. 9 నెలలు 10 నెలలు వర్షాలు, మంచు, సూర్యుడే రాడు అంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. మనం అడ్జస్ట్ అవ్వక్కర్లా. 3 నెలలు ఎండను ఆస్వాదించు, 3 నెలలు వర్షాలను ఆస్వాదించు, 3 నెలలు చలిని ఆస్వాదించు. చలి రాగానే లోపలికి పోయి హీటర్లు పెట్టుకోవడం, వర్షం రాగానే మొత్తం అన్ని ఇచ్చేయడం, ఎండ రాగానే ఏసీల్లో పడుకోవడం చేస్తే నీ ఆయుష్ తగ్గకపోతే పెరుగుతుందా? అప్పుడప్పుడు ఎండ తగ్గల అవేమి కోట్ల స్వెటర్లు వేసుకోవట్లా, ఛత్రీలు పెట్టుకోవట్ల, గొడుగులు. అందుకని 100 ఏళ్ళు బతుకుతాయి. మనం పెట్టిన చెట్టు 100 ఏళ్ళు బతుకుతుంది, మనం 50 ఏళ్ళు బతుకుతుంది. ప్రకృతికి పారిపోతున్నాం. మనకు సమతుల్యమైన ప్రకృతి.
ఎండకు ఎండి వరి చేనులు నాటిన తల్లిదండ్రులు మన వాళ్ళు, నాగళ్ళు దున్నిన తల్లిదండ్రులు, పొలానికి పోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. వడిబియ్యాలు తెచ్చేవాళ్ళు తెచ్చుకోవచ్చు. స్వామివారి అలంకరణ, అమ్మవారి అలంకరణ కూడా జరుపుకోవాలి మనం. అలా శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాశీపురనివాసాయ గాంధార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నారాయణి నమోస్తుతే. మంగళాశాసనపరైః మదాచార్యపరైః సత్కృతాయాస్తు మంగళం. సమర్పయామి. నమస్కరోమి. నిదానంగా 3 మార్లు కళ్ళకద్దుకోండి. భోలా శంకర భగవానికి, దక్షిణామూర్తి భగవానికి, నందీశ్వర భగవానికి, ఆంజనేయ స్వామికి. ఓం నమస్కరోమి. నమస్కారం సమర్పయామి. అందరికీ పుష్పాలు ఇవ్వండి నాయన. ఓమిది మంత్ర పుష్పవాన్ భవతి వాయుర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయుర్దేవం వేద యో సావన్నదిష్ఠితాం వేద చేవ తిష్ఠతి. పురుషస్య విద్మసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో జన్మద ప్రచోదయాత్. శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. నఖాయ విద్మహే తీక్ష్ణగ్రంష్ఠాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. యనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యస్య మహేశ్వరః. సాంగల పరివార ఆవాహయతే సర్వేభ్యో దేవేభ్యో నమః. శ్రీ పరమేశ్వరాయ మహతోపాదార విందయోః వార్షికోత్సవ వేళాయ వేదోక్త దివ్య మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఎవరి చుట్టూ వారు కుడి పక్కగా 5 సార్లు ప్రదక్షిణం చేసుకోండి. నిదానంగా ప్రదక్షిణం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని దాని వసంతే వృక్షదేవతే పాపోహం పాపకర్మాహం పాపదాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలః. అన్యదాశరణాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన శివలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. సర్వలింగం స్థాపయ దివాని మంత్రం పవిత్రం. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. వీలైన వాళ్ళు వంటికాల మీద కూడా నిలబడొచ్చు. నాతో పాటు నేను చెప్పినట్టుగా అందరూ చెబుతూ ఉండండి. శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక. కరుణామతము వృద్ధినందునుగాక. శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ఠనందునుగాక. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఇది లిబ్డం విల్లాస్ రాజిరెడ్డి వ్యాలీ అనే గన్నంగూడలో చెందినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో
లిబ్డమ్ విల్లాస్ మొదటి వార్షికోత్సవం మా గుడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ కమ్యూనిటీ వాసులు, చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మా గుడిని విచ్చేసి చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు దేవుళ్ళని కూడా బాగా ప్రతిష్ఠ చేసుకున్నారు, గొప్పగా చేసుకున్నారు అనేది మాకు చెప్పినందుకు మా అర్చకులు కూడా 24 గంటలు సేవ చేస్తూ, మా రామయ్య గారు, మన పంతులు ప్రసాద్ గారు కూడా సేవ చేస్తున్నారు. దాంతోపాటు మా చుట్టుపక్కల మా స్నేహితుడు విద్యాసాగర్ గారు, విక్రమ్ గారు, ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇంకా అనేకులు అందరూ దీంట్లో పాల్గొని, మన మహిళా మండలి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. లిబ్డమ్ విల్లాస్ గంధంగూడ పీరంచెరువులో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో అందరూ రెసిడెంట్స్ ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి కట్టుకున్న దేవాలయం. ఈ దేవాలయం కట్టడానికి అందరికంటే బాగా ముఖ్యులు మా మాధవరెడ్డి అన్న ఇష్టంతో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి జస్ట్ 2.5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇది కడదామో అన్న ఒక ఆలోచనతో అందరూ అనుకున్నారు ఏదో ఒక చిన్న టెంపుల్ కడతామేమో, కానీ అన్న ఎక్కడ తగ్గలేదు. అన్న దీన్ని మంచిగా పైకి తీసుకొచ్చారు. కరెక్ట్గా ఒక 1 yearలో దీన్ని ఇనాగ్రేషన్ శంకుస్థాపన అయిపోయింది, దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా అయిపోయింది. అలాగే అన్నకి శివప్రసాద్ రెడ్డి, కృష్ణమోహన్, విక్రమ్ ఇట్లా వీళ్ళందరూ బాగా కష్టపడి హెల్ప్ చేశారు అన్నకి ప్రతిక్షణం. అండ్ ప్రతిరోజు ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అలాగే సాయంత్రం పూట సీనియర్ సిటిజన్స్ వచ్చి భజనలు చేసుకొని వెళ్తారు. ఎంతో మంచి యాక్టివిటీ జరుగుతుంటుంది ఇక్కడ. ఈ యాక్టివిటీ ఇంకా ముందు ఇలానే ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాము, ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మా లిబ్డమ్ విల్లాస్లో ఇది గంధంగూడ విలేజ్ మండగూడ తాగిన మండలం మున్సిపాలిటీలో ఉన్నటువంటి లిబ్డమ్ విల్లాస్ విలేజ్ కమ్యూనిటీలో మేము 2.5 సంవత్సరాల క్రితము శివాలయాన్ని వైలింగంగా ప్రతిష్ఠించుకున్నాము. తర్వాత సంవత్సరం తర్వాత అంటే 2023లో ఈ శివాలయాన్ని ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రారంభించుకొని శంకుస్థాపన చేశాము. తర్వాత సంవత్సరం లోపలే 2024 ఫిబ్రవరి 17, 18, 19 తారీఖులలో ఈ శివాలయం పూర్వంగా ఘనంగా ఈ లిబ్డమ్ విల్లాస్ అందరి సహాయ సహకారాలతో మేము దీన్ని పూర్తి చేసుకొని ఈ విధంగా పరమేశ్వరుడిని పంచాగ్ర రూపంలో అంటే గణపతి, ఆదిత్యుడు, గణపతి, అంబిక, విష్ణువు సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవ వారిని, అలాగే వారి ద్వారానికి ఇరువైపులా కూడా గణపతిని, శ్రీ రాజరాజేశ్వర అమ్మవారిని, అదేవిధంగా గుడికి మిగతా 3 వైపులా కూడా ఒకవైపు దక్షిణముఖంగా దక్షిణామూర్తిని, వెనుక భాగం పశ్చిమంలో శివ పరమేశ్వరుని, ఉత్తరంలో శ్రీ కుమారస్వామిని దర్శించాము. అలాగే గుడి ఆవరణ బయట పక్కన అభయాంజనేయ స్వామి దేవతను, అలాగే బయట ఇంకా నాగదేవతను, అక్కడ ఒక శివలింగం. ఎందుకంటే గుడి మూసివేసి ఉన్న టైంలో ఎప్పుడైనా భక్తులు వచ్చినట్టయితే వారికి దర్శించుకోవడానికి వీలుగా, అలాగే వారి అభిషేకాన్ని వారి ఇష్టం వచ్చిన అభిషేకం చేసే విధంగా ఉండేట్టుగా వచ్చిన శివలింగాన్ని కూడా బయట ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ కనుక గుడి ఒకవేళ మూసివేసిన టైంలో అక్కడ కూడా వాళ్ళు అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. మేము ఆ విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. అంటే సంవత్సరం పూర్తయింది. ఇది మాఘశుద్ధ దశమి. ఈ రోజున మేము ఈ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి గాను మా కమిటీ సభ్యులైనటువంటి శ్రీ మాధవరెడ్డి గారు, తర్వాత రైతుల సభ్యులైన కృష్ణమోహన్ గారు, శివప్రసాద్, ఇదంతా కూడా ఇంకా ఒకళ్ళని కాదు, కానీ ఈ కాలంలో ఈ మా గేటెడ్ కమ్యూనిటీ ప్రతి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు దీంట్లో ప్రతి వాళ్ళు కూడా చేసివేశారు. దీంట్లో ఆర్థికంగా కానీ సేవ చేసి కానీ గుడి కట్టే సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 మనుషులు మాధవరెడ్డి, కృష్ణమోహన్, శివప్రసాద్, విక్రమ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు చాలా సేవ చేశారు. ఎవరైనా కూడా అంత సేవ చేయలేదు. భగవంతుడి కృపకి బట్టి వాళ్ళకి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇదే విధంగా ప్రతి వార్షికోత్సవంగా మేము సుఖకరంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. మా రాజరాజేశ్వరుని యొక్క కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. శ్రీ గురుదేవ నమః. శ్రీ మహాగణపతి నమః. ఇక్కడ నేను పురోహితునిగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు సోమవారం, ప్రతిరోజు కూడాను సోమవారికి లగ్నేత కూడా రుద్రాభిషేకము, ఇలా యథావిధిగాను ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి, ప్రతి బుధవారం కూడాను వినాయక స్వామికి,
యథావిధిగా గురువారం దక్షిణామూర్తికి మరియు శుక్రవారం అమ్మవారికిను మన శనివారం అభయాంజనేయ స్వామి వారికి యథావిధిగాను అభిషేకాలు అర్చన జరుగుతూ ఉంటాయి. మనము ప్రతి మాసంలో కూడాను సంకట అర్చన సందర్భంగా విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను నవన్య పుస్తకం మరియు యథావిధిగా మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటల వరకు కూడాను యథావిధిగా మహాన్యాసపూర్వ రుద్రాభిషేకము చాలా జరుపుతున్నాము. ఇక్కడ అందరూ కూడాను చాలా భక్తులు కూడాను అందరూ సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఓం నమః శివాయ. Please like, share and subscribe G3 Media.